అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. నా పేరు వాసవి అండి. ఈరోజు మన ముందు రాధిక గారు ఉన్నారండి. రాధిక గారు కొన్ని సంవత్సరాల నుంచి యూఏఈలో ఉంటున్నారు. సో తను వాటర్ ఎడ్యుకేటర్గా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. తన మాటల్లో వాటర్ ఎంత అవసరం, మనిషికి మానవాళికి వాటర్ అనేది ఎంత అవసరమో తన మాటల్లో తన ఎక్స్పీరియన్సెస్ని కనుక్కుందాం. ఓవర్ టు రాధిక గారు. నమస్తే అండి. సాయిరామ్, నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాధిక. మీరు చెప్పినట్లు ఒక వాటర్ ఎడ్యుకేటర్ని. అంతకు ముందుగా మేము దుబాయ్కి వచ్చి ఒక 22 సంవత్సరాలు అవుతుంది. యుఏఈ అనేది ఒక సెకండ్ హౌస్ అయిపోయింది మాకు. ఫుల్గా ఇక్కడే మేము అభివృద్ధి చెందాము. ఇప్పుడు ఒక సంతోషమైన గృహిణిగా కానివ్వండి, వాటర్ ఎడ్యుకేటర్గా కానివ్వండి, అన్ని యుఏఈనే నాకు ఇచ్చింది. సో ఓకే, సో చెప్పండి, మిమ్మల్ని వాటర్ రాధిక అని అందరూ ఎందుకు పిలుస్తుంటారు? ఓకే. ఇప్పుడు నేను మీకు ఒక విషయం అడుగుతాను. ప్రపంచంలో నీళ్ళ వంతు ఎంత, నేల వంతు ఎంత? నీళ్ళ వంతు 70%, భూమి వంతు 30%. అంటే 3 వంతులు నీళ్లు, 1 వంతు నేల. అదే విధంగానే మన మానవ శరీరంలో కూడా 3 వంతులు నీళ్లు, 1 వంతు మిగిలినటువంటివన్నీ చేరితే శరీరం అవుతుంది. ఏది ఎక్కువ శాతం ఉంది? నీళ్ళు ఎక్కువ శాతం ఉంది. సో ఈ నీళ్లు అనేది, ఏ నీళ్ళైతే ఆరోగ్యము, ఏ నీళ్ళైతే మానవాళికి ఉపయోగపడుతుంది అనేది అందరికీ తెలియజేయాలి అన్నటువంటి ఒక ఆతృత, దాని గురించి నేను అందరికీ ఎప్పుడూ వర్ణిస్తుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కాబట్టి నన్ను వాటర్ రాధిక అని పిలుస్తుంటారు అనమాట. ఇప్పుడు మీకు ఒక చాలా అందరికీ తెలిసిన విషయమే, ఒక ఆశ్చర్యకరము లేదా ఒక వింత ఏదైనా అనుకోవచ్చు. మానవ జీవితం అనేది ఎక్కడ మొదలవుతుందండి? అమ్మ గర్భసంచిలో. అక్కడ నీరు ఉంటుంది. ఆ నీరు ఆల్కలైజ్డ్ వాటర్ అన్నమాట. సో జీవితం అనేది మొదలయ్యేది నీటిలో. మన జీవితము అంతమైన తర్వాత మన అస్థికలు కూడాను నీటిలోనే కలుపుతారు. అంటే మీరు ఇక్కడ కనుక్కోండి, నీరు అన్నది ఏ జీవితంలో, మానవ జీవితమే కాదు, ఏ ప్రాణకోటి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అందుకే ముందు అన్ని వనరులు మనకు ఉచితంగా ఉండేవి. ఇప్పుడు చెప్పాలి అంటే ముందు నీళ్లు అనేది ఇబ్బంది ఉంటుండలేదు, కానీ ఇప్పుడు నీళ్లు ఇబ్బంది ఆల్రెడీ మొదలైపోయింది. సో ఆ నీటిని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి నీళ్ళు తాగాలి, ఇంట్లో ఉంటూనే ఒక గృహిణిగా ఏ విధంగా నీటిని మనము సేవ్ చేయొచ్చు అనేది ఇలాంటి చిన్న చిన్న విషయాలే. కానీ అందరూ వాళ్ళ ఇంట్లో ఉండి వీటినన్నిటిని వాళ్ళు పాటించవచ్చు అనమాట. వీటి గురించినే నేను చెప్తూ ఉంటాను. కాబట్టి వాటర్ రాధిక పని వాళ్ళ బాయ్ అని కూడా అంటుంటారు నన్ను. దట్స్ సో ఇన్స్పైరింగ్ అండి. అట్ ద సేమ్ టైం మీరు వాటర్ ఎడ్యుకేటర్గా చాలా ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. మీరు ఓన్ ప్లాట్ఫామ్తో, లైక్ యూట్యూబ్ ప్లాట్ఫామ్తో అందరికీ దాని యొక్క అవేర్నెస్ని పెంచుతున్నారు. ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు వాటర్ ఎడ్యుకేటర్గా? ఇందాక చెప్పినట్లే, నేను వాటర్ ఎడ్యుకేటర్గా అంటే నీటి యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు శరీరంలో ఎక్కువ నీళ్లు ఉంది అని చెప్పాం కదండి. ఏ నీళ్ళు తాగాలి మనకు తెలియదు, చాలా నీళ్లు ఉన్నాయి. మీరు నాకు చెప్పండి, నీటి గురించి ఎవరైనా మనకి ఇది మంచిది, ఇది చెడ్డది, ఈ విధంగా చేస్తే మీకు ఉపయోగకరము అని చెప్పేటువంటి ఏ విద్య అయినా ఉందా? లేదు. మనకి తిండి గురించి ఇప్పుడు అన్ని కలుషితం అయిపోయినాయి ప్రపంచంలో. తిండి కానీ, గాలి కానీ, నీరు కానీ అన్ని కలుషితం అయిపోయినాయి. తినే తిండి ప్రతి రేణు దగ్గర నుంచి మన నోటికి వెళ్ళే వరకు మనం పండించగలమా? లేదు. పీల్చే గాలి, మన చుట్టూ ఉన్నటువంటి గాలి మన చేతుల్లో ఉందా? లేదు. కానీ తాగే నీళ్ళు ఇంకా మన చేతుల్లో ఉంది, మన నిర్ణయం అనమాట అది. అందుకని మన చేతుల్లో ఉన్నదాన్ని మనము మార్చుకుంటే ఏ విధంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే వాటర్ ఎడ్యుకేటర్గా చాలానే చేస్తున్నాను. ఏమి అంటే యుఏఈలో కనీసం 1,00,000 మందిని నీటి గురించి ఎడ్యుకేట్ చేయాలి అన్నది ఒక ఆశయం నాకు. అది సుమన్ టీవీ ద్వారా నాకు చాలా అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు దానికి కూడా నాకు. ఓకే రాధిక గారు, మీరు గృహిణిగా అండ్ అట్ ద సేమ్ టైం వర్క్ లైఫ్ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తున్నారు, వాటర్ ఎడ్యుకేటర్గా చేస్తున్నారు, చాలా అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. సో చాలా మంది గృహిణులకు, చాలా మంది లేడీస్కి మీరు ఒక ఇన్స్పిరేషనల్గా నిలుస్తారు. సో మీరు ఎలా మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు? గృహిణిగా వర్క్ని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మా వ్యూవర్స్ కోసం?
అంటే ఇక్కడ గృహిణిగా అనే దగ్గరికి వచ్చేపాటికి గృహిణిగా మన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే నేను చేస్తున్నటువంటి పనికి ఒక సమయ నిర్బంధన లేదు. ఈ సమయానికి మనం మొదలు పెట్టాలి, ఈ సమయానికి అంతం చేయాలి అనేది లేదన్నమాట. నేను ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా కానీ అది మనకి విజయవంతం కావాలి అంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. నాకు ఆ సపోర్ట్ మెండుగా ఉందన్నమాట. చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన. సో వర్క్ ని ప్లాన్ చేసుకుంటాను. ఈ టైంకి ఇంటిది చేసేసుకుందాం, ఈ టైంకి మనము ఎడ్యుకేషన్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇంతే కాకుండా కొంచెం నాకు దేవుడు భక్తి అనేది కూడా కొంచెం ఎక్కువే. సో దానికి కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకుంటాను అన్నమాట. సో ప్లాన్ చేసుకుంటున్నాను నేను. సో ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా కానీ చేసుకోవచ్చు. మనం నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ మీరు ఒక బుక్ రాస్తున్నారని చెప్పి. సో ఆ బుక్ లో ఏం ఉండబోతుంది, మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటున్నాయా, మా ప్రేక్షకుల కోసం చిన్నగా షేర్ చేస్తారా? మళ్ళీ మీకు చెప్తున్నాను, అది అబౌట్ నీళ్ళు, వాటర్ అన్నమాట. అది మన జీవనానికి చాలా ముఖ్యమైనది కాబట్టి నాకు డైరీ రాసే అలవాటు ఉంది చెప్పాలి అంటే. సో మా ఆయన డైరీ రాస్తున్నావు కదా, నీ జీవితంలో ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోతుంది, ముఖ్యమైనవన్నీ నువ్వు చేర్చి ఎందుకు పుస్తకం రాయకూడదు అని మా ఆయనకు వచ్చిన ఆలోచన రూపమే ఈ పుస్తకం అన్నమాట. దీనిలో మనకు పూర్తిగా నీటి గురించే, ఏ విధంగా నీళ్ళే వాటర్ ఎడ్యుకేషన్. వెరీ నైస్. సో ఏ విధంగా అయినా సరే అందరికీ చేరాలి అన్న ఒక సంకల్పమే మేము బ్లాగ్స్ చేసిన, స్మాల్ వీడియోస్ చేసిన, బుక్ రాసిన, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ సంకల్పం ద్వారానే చేసామనుకుంటున్నాం. సో ఒకసారి చూపించండి మా వ్యూయర్స్ కి. చూడండి, ఇది రాధిక గారు రాస్తున్న బుక్ వాటర్ ఎడ్యుకేషన్ గురించి. సో తన అనుభవాలని, తన ఎక్స్పీరియన్సెస్ ని ఈ బుక్ లో షేర్ చేస్తున్నారు. ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ తనతో రీచ్ అవ్వండి, బుక్ ని పర్చేస్ చేయండి.